హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ స్మార్ట్ ఆన్లైన్ తెలుగు. అటామిక్ మినరల్ డైరెక్టర్ ఆఫ్ ఎక్స్ప్లోజర్ అండ్ రీసెర్చ్ నుంచి అయితే ఇక్కడ వివిధ రకాల ఉద్యోగాలు అయితే రావడం అయితే జరిగిందండి. దీంట్లో మనం చూసుకుంటే సెక్యూరిటీ గార్డ్ ఉద్యోగాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదేవిధంగా నేను నోటిఫికేషన్ వివరాలు అయితే వివరించడం అయితే జరిగిందండి. ఒకవేళ మీరు చూసుకోలేకపోతే అది అయితే మీరు చూసుకోండి. ఆ తర్వాత మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటని వీడియోలో అయితే చూపిస్తాను. మీరు మొబైల్ ఫోన్లోనే అప్లై అనేది చేసుకోవచ్చండి. వీడియోని లాస్ట్లో చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మీకు క్లారిటీ అని అర్థం అవ్వడం అయితే జరుగుతుంది. వీడియో పూర్తిగా చూడకుండా మీరు హడావిడిగా వెళ్ళి అయితే మీరు క్రోమ్లో ఓపెన్ చేస్తే మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోలేరండి. నేనైతే కన్ఫామ్గా అయితే చెప్తానండి, మీరైతే అప్లికేషన్ అయితే పెట్టుకోలేరు. మళ్ళీ ఈ వీడియోకి వచ్చి అయితే మీరు చూస్తారు. అందుకే మీరు ఫస్ట్ అయితే ఈ వీడియో ఫుల్గా అయితే చూసిన తర్వాత మీకు అర్థమవుతుంది మీరు ఎలా అప్లై చేయాలి, ప్రాసెస్ ఏంటి అనేది చెప్తాను. ఫస్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే వన్ టైం రిజిస్ట్రేషన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు తర్వాత ఇక్కడ చూసుకుంటే అప్లికెంట్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. మీ ఎస్ఎస్సి మెమోలో ఏ విధంగా ఉందో అదే విధంగా అయితే మీ నేమ్ అయితే ఇచ్చిన తర్వాత ఫస్ట్ నేమ్ అయితే మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఫస్ట్ నేమ్ దగ్గర మీ ఇన్షియల్ అనేది ఇవ్వచ్చు. ఆ తర్వాత ఇక్కడ సర్ నేమ్ దగ్గర అయితే ఇక్కడ మీ ఇన్షియల్ అయినా ఇవ్వచ్చు అండి, లేకపోతే మీ నేమ్ అయినా ఇచ్చుకోవచ్చు, ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ తర్వాత మీ ఫాదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మదర్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ అని ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే జెండర్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి, మీరు మేల్ ఆ ఫీమేల్ అనేది. ఇదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ రిటైల్ స్టేటస్ అనేది ఇక్కడ మ్యారీడా, అన్మ్యారీడా, సింగిల్ అనేది ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేషనాలిటీ అనేది ఇక్కడ ఇండియన్ అయితే ఇక్కడ మీరు సిటిజన్ ఆఫ్ ఇండియా అని ఇక్కడైతే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు మీ పర్మనెంట్ అడ్రస్ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే అడ్రస్ లైన్ 1లో మీ హౌస్ నెంబర్, విలేజ్ నేమ్, ఆ తర్వాత మీ మండల్, ఆ తర్వాత సిటీ లేదా విలేజ్ దగ్గర అయితే మీ మండల్ అని ఇవ్వచ్చండి. తర్వాత డిస్టిక్ అనేది ఇక్కడ ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత స్టేట్ అనేది ఇక్కడైతే మీరు చూస్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ అని, తెలంగాణ వాళ్ళైతే తెలంగాణ ఇక్కడైతే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఇది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ తీసుకుంటే ఒకవేళ పర్మనెంట్ అడ్రస్ అదేవిధంగా కరస్పాండెంట్ అడ్రస్ ఏముంటే ఇక్కడ టిక్ అని చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు టిక్ చేస్తే యాస్టీస్గా అయితే ఇక్కడ వస్తుందండి, ఇక్కడైతే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మొబైల్ నెంబర్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ మరోసారి ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది, మరోసారి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆల్టర్నేట్ ఈమెయిల్ ఐడి ఏమైనా ఉంటే మీరు ఫిల్అప్ అనేది చేసుకోవచ్చు, లేకపోయినా పర్లేదు. రెడ్ స్టార్ మార్క్తోనే ఉండేది మ్యాండేటరీ అండి, అయితే మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత మీ ఐడి అయితే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. సపోజ్గా నేనైతే ఇక్కడ ఫిల్అప్ అనేది చేసి అయితే చూపిస్తున్నాను, ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు. మీరు ఒక ఐడి అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత పక్కన చూసుకుంటే చెక్ అవైలబిలిటీ అనేది ఇక్కడ చెక్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఆ ఐడి అనేది అవైలబుల్లో ఉందా లేదా అనేది ఇక్కడైతే చూసుకున్న తర్వాత ఇక్కడ కింద షో అనేది అవుతుందండి, ఇక్కడైతే గమనించవచ్చు. మీరు లాగిన్ ఐడి అవైలబుల్ ప్రొసెసింగ్ ఫర్దర్ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. కన్ఫర్మ్ లాగిన్ ఐడి అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ పాస్వర్డ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేను ఇక్కడ ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తున్నాను, అదేవిధంగా అయితే మీరు ఇక్కడ చూస్ అయితే చేసుకోవచ్చు. ఏదైనా మీరు ఒక స్పెషల్ క్యారెక్టర్, ఒక క్యాపిటల్ లెటర్, ఒక స్మాల్ లెటర్, అదేవిధంగా ఒక నెంబర్ అని కూడా ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. తర్వాత కన్ఫర్మ్ లాగిన్ పాస్వర్డ్ అని ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది 2 టైమ్స్ అనేది. ఆ తర్వాత క్యాప్చా అనేది ఇక్కడైతే ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత నెక్స్ట్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. అంటే మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసింది ఒకసారి అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. మీరు ఏదైనా రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ ఆప్షన్లో వెళ్ళైతే మీరు ఇక్కడ మళ్ళీ అనేది ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఒక క్యాప్చా అనేది ఇక్కడైతే షో అయితే అవుతుంది, అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ పైన టిక్ చేసిన తర్వాత సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ ఇక్కడ మీరు చూసుకుంటే మీ రిజిస్ట్రేషన్ అనేది కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరుగుతుంది. ఆ తర్వాత ఇక్కడ మీరు క్లిక్ టు లాగిన్లోకి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అయితే ఇప్పుడు మీరు పెట్టుకోవచ్చు అని ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందండి. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే మీ లాగిన్ ఐడి అయితే ఇక్కడ మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత లాగిన్ పాస్వర్డ్ ఇక్కడ ఇచ్చిన తర్వాత ఈ క్యాప్చా అనేది ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది మీరు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీరు చూసుకుంటే మీ ఈమెయిల్ ఐడికి ఒక ఓటీపీ అని పంపించడం అయితే జరిగింది. ఆ ఓటీపీ ఇక్కడ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఇక్కడ మీరు ఫస్ట్ అనేది చూసుకుంటే జూనియర్ ట్రాన్స్లేటర్ ఆఫీసర్కి అప్లై చేసుకోవాలనుకుంటున్నారా, లేదా ఇక్కడ మీరు చూసుకుంటే అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్ ఏకి అప్లై చేయాలనుకున్నారా, లేదా సెక్యూరిటీ గార్డ్కి అప్లై అనేది చేయాలనుకున్నారా, ఇక్కడైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. పోస్ట్ కోడ్ అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుందండి. నోటిఫికేషన్ నేనైతే ఇక్కడ సెక్యూరిటీ గార్డ్కి అని అప్లై అనేది చేసి అయితే చూపిస్తున్నాను. క్లిక్ హియర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఫామ్ అనేది ఓపెన్ అవుతుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు కేటగిరీ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది, మీరు ఏ కేటగిరీ నుంచి బిలాంగ్ చేస్తున్నారో.
సో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు కేటగిరీ సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మీరు చూసుకుంటే ఫస్ట్ మీ నేమ్ ఆఫ్ క్యాస్ట్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ నెంబర్ అనేది ఇవ్వాల్సి అయితే ఉంటుంది. తర్వాత మీ క్యాస్ట్ సర్టిఫికేట్ ఇష్యూడ్ డేట్ అయితే ఇక్కడ మెన్షన్ అయితే చేయాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. అప్లికెంట్ నేమ్ ఫస్ట్ ఇచ్చిన తర్వాత అకౌంట్ నెంబర్, ఐఎఫ్సి కోడ్, ఆ తర్వాత బ్యాంక్ నేమ్, ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే బ్రాంచ్ నేమ్ అనేది ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే రిలీజియన్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ డొమికల్ స్టేట్ అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు ఆంధ్రప్రదేశ్లో నివాసం ఉన్నారా లేదా తెలంగాణలో అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది మీరు. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే పీడబ్ల్యూడీ క్యాండిడేట్ వాళ్ళైతే ఇక్కడ ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో పైన ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు ఎక్స్ సర్వీస్ మ్యాన్ వాళ్ళు కానీ ఎక్స్ పోలీస్ మ్యాన్ వాళ్ళు కానీ ఇక్కడ ఉంటే ఎస్ అని, లేకపోతే నో పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మీరు డిఫెన్స్ పర్సన్ వాళ్ళైతే మీరైతే ఇక్కడ చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఎస్ అని, లేకపోతే ఇక్కడ నో పైన ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ చూసుకుంటే ఆర్ యూ ప్రజెంట్ ఎంప్లాయిడ్ అని ఇక్కడ ఇవ్వడం అయితే జరిగిందండి. మీరు ప్రజెంట్గా ఏదైనా ఎంప్లాయీగా ఉన్నారా అనేది ఇక్కడైతే మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. లేకపోతే నో పైన ఇక్కడ టిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఈ అడ్వర్టైజ్మెంట్లో వాళ్ళు అడిగిన క్వాలిఫికేషన్ అదేవిధంగా ఎక్స్పీరియన్స్ మీకు ఉందా లేదైతే ఇక్కడ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ ఎస్ అని మాత్రమే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఒకవేళ నో అని ఇస్తే మీరు నాట్ ఎలిజిబుల్ అయితే అవుతారు. ఇదైతే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎడ్యుకేషన్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ చూసుకుంటే మీ 10th డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. నేమ్ ఆఫ్ స్కూల్ అనేది ఇక్కడైతే మీరు ఏ స్కూల్లో చదివారో ఆ స్కూల్ నేమ్ అయితే ఇవ్వాల్సి అయితే ఉంటుంది. మీకు ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చిందో ఇక్కడ ఇవ్వాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఏ మంత్లో పాస్ అయ్యారు ఇక్కడైతే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుందండి. సెక్యూరిటీ గార్డ్కి అప్లై అనేది చేస్తున్నాం కాబట్టి జస్ట్ మీ దగ్గర 10th క్లాస్ ఉంటే సరిపోతుంది. ఆ తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ చూసుకుంటే ఫోటో అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. ఫోటో అనేది చూసుకుంటే ఇక్కడ మీరు 20 to 50 KB లోపు అయితే ఉండాల్సి అయితే ఉంటుంది. జేపీఈజీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ మీరు చూస్ ఫైల్లో వెళ్ళి ఆ తర్వాత అప్లోడ్ ఫోటో ఇక్కడ క్లిక్ అనేది చేస్తే ఇక్కడ పక్క అనేది షో అనేది అవుతుందండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే మీరు ఇక్కడ సిగ్నేచర్ అనేది అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. సిగ్నేచర్ అనేది 10 to 20 KB లోపు అయితే అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. జేపీసీ కానీ జేపీఈజీ ఫార్మాట్లో అప్లోడ్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. చూస్ ఫైల్లో వెళ్ళి అయితే మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత అప్లోడ్ సిగ్నేచర్ క్లిక్ చేస్తే ఇక్కడ పక్కన షో అనేది అవుతుందండి. అయితే మీరు చూసుకోవాల్సి అయితే ఉంటుంది. ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఇక్కడ మీరు చూస్ అయితే చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్స్. ఇక్కడ మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎగ్జామ్ సెంటర్స్ అయితే ఉన్నాయండి. ఫస్ట్ అయితే చూస్ అని చేసుకోవాల్సి అయితే ఉంటుంది. 3 ఆప్షన్ అయితే కంపల్సరీగా మీరు అయితే సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. మీరు క్యాప్చా ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఆ ఇయర్ బై దగ్గర టిక్ చేసిన తర్వాత సేవ్ ఇన్ డ్రాఫ్ట్ పైన ఇక్కడ క్లిక్ చేసి నెక్స్ట్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది మీరు. తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే యువర్ డీటెయిల్స్ సేవ్డ్ సక్సెస్ఫుల్ రావడం అయితే జరిగిందండి. ఆఫ్టర్ ఇక్కడ మీరు చూసుకుంటే నెక్స్ట్లో ఇక్కడ మీరు క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. తర్వాత ఇక్కడ మీరు ఒకసారి అయితే ప్రివ్యూ అనేది చెక్ అనేది చేసుకోవచ్చండి. ఆ తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏదైనా మీరు రాంగ్గా ఫిల్అప్ చేస్తే ఎడిట్ అండ్ బ్యాక్లో అయితే వెళ్ళాల్సి అయితే ఉంటుంది. ఆఫ్టర్ ఇక్కడ చూసుకుంటే కీ క్యాప్చా అనేది ఇక్కడైతే మీరు ఫిల్అప్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. డిక్లరేషన్లో ఇక్కడ చూసుకుంటే మీ అన్ని ఇచ్చిన డేటా అనేది మీదే ఉంటే ఆ విధంగా మీరు ఫిల్అప్ చేసినంత కరెక్టే ఉందని ఇక్కడ ఎస్ అని సెలెక్ట్ అనేది చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఆ తర్వాత ఐ కన్ఫర్మ్ దట్ పైన టిక్ చేయాల్సి అయితే ఉంటుందండి. ఇక్కడ మీరు గమనించాల్సి అయితే ఉంటుంది. ఇక్కడైతే మీరు అండ్ ఆఫ్టర్ సబ్మిట్ పైన క్లిక్ అనేది చేయండి. మీరు చూసుకోవచ్చు మీ అప్లికేషన్ అనేది సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అనేది అవ్వడం అయితే జరిగింది. ఆ తర్వాత ఇక్కడ మీరు చూసుకుంటే క్లిక్ టు లాగిన్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుంది. మరోసారి అయితే మీరు మళ్ళీ అయితే ఇక్కడ లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుంది. మీ లాగిన్ ఐడి ఇక్కడ ఇచ్చిన తర్వాత ఇక్కడ పాస్వర్డ్ ఎంటర్ చేసి ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి లాగిన్ అయితే అవ్వాల్సి అయితే ఉంటుందండి. మీరు లాగిన్ అయిన తర్వాత ఇక్కడ అయితే మీరు గమనించవచ్చండి. నేను సెక్యూరిటీ గార్డ్కి అయితే అప్లై అనేది చేసి అయితే చూపించాను. ఇక్కడ కంప్లీట్ అనేది రావడం అయితే జరిగిందండి అప్లికేషన్ స్టేటస్ అనేది. అదేవిధంగా మీరు ఎలా ప్రింట్ తీసుకోవాలి ఇక్కడ చూసుకుంటే మరోసారి అయితే ఇక్కడ క్లిక్ హియర్ పైన ఇక్కడ క్లిక్ అనేది చేయాల్సి అయితే ఉంటుందండి. మీరు మీ అప్లికేషన్ రిజిస్ట్రేషన్ నెంబర్ అనేది కూడా అయితే రావడం జరుగుతుంది మీ మొబైల్ నెంబర్కి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే మీరు ఇంతకుముందు ఫిల్అప్ చేసినప్పుడు అయితే మీకు లాస్ట్గా నేను చూపించడం అయితే జరుగుతుందండి ఒక నెంబర్ అనేది. అదైతే ఇక్కడ మీరు ఫిల్అప్ చేసిన తర్వాత ఈ క్యాప్చా ఇక్కడ ఫిల్అప్ చేసి ఇక్కడ లాగిన్ అయితే మీరు అవ్వాల్సి అయితే ఉంటుందండి మరోసారి అనేది అండి. ప్రింట్ రిజిస్ట్రేషన్ స్లిప్ అని ఇక్కడ చూపించడం అయితే జరిగిందండి. దానిపైన క్లిక్ చేస్తే మీ ప్రింట్ అనేది ఇక్కడ మీరు తీసుకోవచ్చు. అదేవిధంగా నేను ఇక్కడ చూసుకుంటే ఇది క్రోమ్ బ్రౌజర్లో అయితే మీరు అప్లై అనేది చేసుకోలేరండి. అయితే ఇక్కడ మీరు చూసుకుంటే పఫిన్ బ్రౌజర్ అనేది ఒకటైతే యాప్ అయితే ఉంటుంది. మీరు ప్లే స్టోర్లో వెళ్ళిన తర్వాత పఫిన్ బ్రౌజర్ అనేది ఇక్కడ మీరు సెర్చ్ చేస్తే ఒక యాప్ అనేది రావడం అయితే జరుగుతుంది. బ్రౌజర్ యాప్ అది మీరు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అది డెస్క్టాప్ మోడ్లో మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోగలరు. ఇక్కడైతే మీరు 3 డాట్లో ఇక్కడ క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీరు కిందకైతే ఇక్కడ గమనించాల్సి అయితే ఉండేది రిక్వెస్ట్ డెస్క్టాప్ సైట్ అని ఇక్కడైతే మీరు ఇది ఆన్లో పెట్టుకున్న తర్వాతనే మీరైతే ఇక్కడ మీరు అప్లై అనేది చేసుకోగలరు. అదేవిధంగా ఇదైతే మీరు ప్రింట్ అనేది తీసుకోవచ్చు. ఎలాంటి ప్రాబ్లం అయితే లేదండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో ఎలా ఫ్రెండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.